ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఈ ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి
మీరే మా అండ, మీరే మా కొండ. నలిగిన బ్రతుకున కురిసెనే నీ ప్రేమ, నీ కృప, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మమ్మలను గమనించుచున్న దేవుడవు ప్రభు, మమ్మలను హెచ్చరించుచున్న దేవుడవు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు. మీ యందు మాకు కదలని స్థిరమైన విశ్వాసము రావాలి ప్రభు. అట్టి వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదాము. అందరము దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, దానియేలుకు మిమ్మల్ని స్తుతించడానికి సింహపు బోను కూడా ఆటంకం రాలేదు ప్రభా. పేతురు, పౌలు గారు మిమ్మల్ని స్తుతించడానికి చెరసాల వారికి ఆటంకము కాలేదు ప్రభా. షడ్రకు, మేషక, అబేద్నెగోలు మిమ్మల్ని స్తుతించడానికి అగ్నిగుండము ఆటంకము కాలేదు ప్రభా. మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధన చేయటానికి మాకు ఏది ఆటంకముగా ఉండకూడదు. వాటిని మేము జయించాలి, ముందుకు సాగాలి. అప్పుడే మీరు బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని అంటారు. అట్టి భక్తిని మాకు మీరు దయచేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ లేఖనాలలో ఉన్న శక్తిని మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఒక్క మాట అందరం మరలా చూద్దాం. నన్ను బలపరచువాని అందే
నేను సమస్తమును చేయగలను. పిల్లరా, ఈ మాట అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట పౌలు గారి యొక్క సాక్ష్యం. సాక్ష్యము అనగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి, మనం ఎలా బ్రతికామో ఆ బ్రతికిన సందర్భాన్ని చెబితే అది మన సాక్ష్యం అంటాం. అంటే ఒకప్పుడు నేను లోకంలో తిరిగాను, సినిమాలు చూశాను, గొడవలు చేశాను, చాలా అసభ్యంగా ప్రవర్తించాను. అయితే ఆ తర్వాత నేను ప్రభు దగ్గరకు వచ్చాను, వాక్యం విన్నాను, అన్నీ మార్చుకున్నాను అని చెప్తే అది మన జీవిత సాక్ష్యం. ఇక రెండో రకమైన సాక్ష్యం ఏంటంటే, అది దేవునిలో మనకున్న అనుభవము, దేవునిలో ఉన్న మన అనుభవం. అంటే దేవుని ఎలా తెలుసుకున్నాం, దేవుణ్ణి మరి ఎలాగూ మనం పట్టుకున్నాము, దేవునిలో ఎలా బలపడుతున్నాము, అలాగే దేవుడు మనకేం చేశాడు, మనం దేవుని కోసం ఏం చేస్తున్నాము, ఇది ఆత్మీయ అనుభవాలు. ఇది ఒక సాక్ష్యం. చిన్న చిన్న ఆటంకాలు వస్తే దేవునికి ప్రార్థన చేయటం మానేస్తాం. అది ఒక బలహీనమైన ఆత్మీయత. కానీ ప్రభువులో బలపడ్డ తర్వాత పెద్ద పెద్ద ఆటంకాలు వచ్చినా కూడా దేవునిని స్తుతించడానికి ఎక్కడ కూడా వెనకాడు. కాబట్టి ఇది ఒక సాక్ష్యం. పేతురుని అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే, ఈ యేసు నామాన్ని గూర్చి నువ్వు ప్రకటించవద్దు అని చెప్పారు. అయితే పేతురు, మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పకుండా మేము ఉండలేము, మా ప్రాణం పోయినా సరే మేము మాత్రం ప్రభువుని గూర్చి చెబుతామన్నారు. అంటే ప్రభువులో బలపడ్డారు వీళ్ళు. బలపడ్డ తర్వాత వస్తున్న మాటలు అదొక సాక్ష్యం. కావున ప్రభువుని పిల్లరా, పౌలు గారు కూడా ఒక సాక్ష్యం చెబుతున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ ఈ సెంటెన్స్ను మనం తీసుకుంటే, జనరల్గా ఇంగ్లీష్ సెంటెన్స్లు మనం ఒక వాక్యాన్ని చెబితే దానిలో 3 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్, అలాగే వెర్బ్, ఆబ్జెక్ట్ అని 3 పార్ట్స్ ఉంటాయి ప్రతి సెంటెన్స్. కొన్ని పదాలు సబ్జెక్ట్ కిందకు వస్తాయి, కొన్ని పదాలు వెర్బ్ కిందకు వస్తాయి, క్రియ, మరికొన్ని పదాలు ఆబ్జెక్ట్ కింద వస్తాయి. ప్రతి సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్లో 2 ఉన్నాయి. అదేమిటంటే, దేవుడు చేసే పని ఒకటి ఉంది, తను చేసే పని ఒకటి ఉన్నది. ఇంకా చెప్పాలంటే గాడ్స్ వర్క్ అండ్ పర్సనల్ వర్క్. దేవుడు చేసే పని ఒకటి ఉంది, పౌలు గారు చేసే పని ఒకటి ఉంది. ఇవి 2 కలిసినాయి. దేవుడు చేసే పని ఏంటి అనంటే, ఆయన ఏమంటున్నాడంటే, నన్ను బలపరచువాని అందే. అంతవరకు ఎవరు చేసే పని? అది దేవుడు చేసే పని. నన్ను బలపరచువాని అందే.
తర్వాత ఈయన చేసే పని ఏంటంటే, నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు దేవుడు చేసే పని, పౌలు గారు చేసే పని రెండు కలిపితే ఒక సెంటెన్స్ అయింది. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే వరకేమో దేవుని పని, నేను సమస్తమును చేయగలను అనే దానికి పౌలు గారి పని. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే అనేది మనం ఫింగర్ పెట్టి మూసేస్తే తర్వాత సెంటెన్స్ చదవండి. నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే అనే మాట లేకపోతే నేను సమస్తమును చేయగలను అనే మాట ఉందా లేదా? అది కావాలి నాకు. చేయగలమా లేదా? దేవుడు బలపరచకపోతే పౌలు గారు ఏమన్నా చేయగలడా చేయలేడా? చెప్పండి, చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పండి. చేయగలడా చేయలేడా? చేయలేడు. నన్ను బలపరచువాని అందే అనే ఆ పదాన్ని తీసేస్తే నేను సమస్తము చేయగలననే పదం లేదు. అయితే ఇప్పుడు పౌలు గారు ఏదైనా చేయగలుగుతున్నాడు, ఏదన్నా చేస్తున్నాడు అని అంటే ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవుని ద్వారా బలపరచబడుతున్నాడు, దేవుని ద్వారా చేస్తున్నాడు. ఇప్పుడే మనం పాడాం, నన్ను బలపరచినావు, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచినావు, నన్ను పెంచుమయ్యా. చూడండి, అంటే దేవుడు బలపరిస్తేనే మనం నడుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుడు బలపరిస్తేనే మనం నడుస్తాం, దేవుడు బలపరిస్తేనే మనం ఏమైనా చేయగలం, దేవుడు బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉంటాము. ఇది పౌలు గారు గమనించాడు. అంటే ఆయనకి టోటల్గా ఏమైందంటే, ప్రభా నువ్వు బలపరచకపోతే నేనేమీ చేయలేను, డిసైడ్ అయిపోయాడు. నువ్వు బలపరచకపోతే నేనేమీ చేయలేను, నువ్వు బలపరిస్తే నేను ఏదైనా చేయగలను, సమస్తం నువ్వు చేయగలను. ఒకటి కాదు ప్రభా, నువ్వు ఉంటే చాలు కొండనైనా పిండి చేసి పారేస్తా. నీవు లేవనుకో, ఆ కొండను కొట్టడానికి సుత్తి కూడా నా చేతికి లేవదు. అది పౌలు గారి యొక్క తీర్మానం. అంటే దీని అర్థం ఏంటంటే, పౌలు గారికి దేవునిలో అంత అండర్స్టాండింగ్, అంత మెచ్యూరిటీ ఉన్నది. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వు ఉంటేనే నేను ఏదైనా చేయగలను. ప్రభునంతులారా, మనం కూడా ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రభువు మనల్ని బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆమేన్. నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ జీవితాన్ని కానీ, నీ భారాలను కానీ, నీ బాధ్యతలను కానీ ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. అందుకనే పౌలు గారు ఇక్కడ 13వ వచనంలో అంటున్నాడు, నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అంటే 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, ఎన్నైనా నేను చేయగలను. అయితే ఎవరి ద్వారా చేయగలను? నన్ను బలపరిచే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే నా ప్రభు ఉన్నాడు, నన్ను బలపరిచే బలవంతుడు ఉన్నాడు. ఆయన బలపరుస్తూ ఉంటాడు, నేను చేయగలను. ఇప్పుడు ఈ 3 దినాల నుండి ఒకటే వర్షం పడతా ఉంది. మనమేమన్నా ఆ గాలం వేసి ఆ మేఘాలను పట్టుకొని ఏమన్నా కిందకి లాగితే వర్షం పడిందా?
అది అంతటా పడింది. ఆ వర్షాన్ని అడిగితే, వర్షమా ఎందుకు పడుతున్నావు, మమ్మల్ని ఎందుకు తడుపుతున్నావు అంటే, దేవుడు నన్ను పంపాడు, నేను పడ్డాను అంటది. ఏదైనా ఆయన చేయాల్సిందే, ఏదైనా సరే. చివరికి అసలు దేవుని వాక్యం ఏముందంటే, మనం భోజనం చేయడానికి ప్లేట్లో భోజనం పెట్టి, ఆ భోజనము మనము నోట్లో పెట్టుకోవటానికి కూడా దేవుని కృప కావాలంట. యోబు గ్రంథంలో ఉంటుంది. ఆయన కృప లేకపోతే నువ్వు భోజనం ప్లేట్లో పెట్టుకొని కూడా నువ్వు తినలేవంట. ఆయన కృప లేకపోతే లోపలికి వెళ్ళిన భోజనం అరగదంట, అది పులిసిపోద్దని ఉంది బైబిల్లో. అంటే ప్రియులరా, దేవుడు మనల్ని బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆయన మనకి ఏమీ చేయకపోతే మనం ఏమీ చేయలేమనే ఒక గ్రహింపులోనికి మనం, పౌలు గారికి వచ్చిన గ్రహింపులోనికి మనం రావాలి. మరలా ఇప్పుడు చదువుదాం ఈ వాక్యం. 13వ వచనం అందరూ చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. నేను సమస్తము చేయగలను అని మన మీద మనం ఆధారపడితే మంచిదా? నన్ను బలపరచువాని అందే అని బలపరచువాని యందు ఆధారపడితే మంచిదా? దేని మీద ఆధారపడదాం మనం? చెప్పాలి. మనల్ని బలపరిచే వాని మీద ఆధారపడదామా, లేదు నేను అన్నీ చేయగలనని మన మీద మనం ఆధారపడదామా? దేని మీద ఆధారపడదాం? చెప్పాలి. మనల్ని బలపరచు వాని మీద ఆధారపడాలి. 2 రోజుల క్రితం ఒక ఫోను, ఒక 10 రోజుల క్రితం ఒక ఫోను, 2 ఫోన్లు వచ్చినాయి నాకు ఈ 2 వారాలు. 2 ఒకే సమస్య. 2 ఏంటి అనంటే క్యాన్సర్ రోగాలు అని వచ్చినాయి. 2 క్యాన్సర్ రోగాలయ్యా, మరి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఒక 10 రోజుల క్రితం ఫోను అదే, ఒక ఈ వారంలో వచ్చిన ఫోను అదే. వాళ్ళు చెబుతూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. చివరికి వీళ్ళకి ఏం చెప్పాలి ప్రభు అనంటే ఒకటే చెప్పాను. ఒక ఫోన్ ఏమో ఒక ఫస్ట్ ఫోన్ ఏమో 4th స్టేజ్లో ఉంది అన్నారు, రెండవదేమో 3Aనో Bనో ఏదో చెప్పారు, ఇలాంటి స్టేజ్లు ఉన్నాయని అన్నారు. నేను ప్రార్థన చేసి రాత్రి శనివారంలో ఉపవాస ప్రార్థనలు కూడా చేశాను. చెప్పింది ఏంటంటే మీకు రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి అని చెప్పాను. అదే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను, మీకు రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి అని చెప్పాను. 3 రోజులైందట భోజనం చేసి. రాత్రి ఇక నేను ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు హ్యాపీగా భోజనం చేశారు. తర్వాత రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, అవి కూడా నార్మల్ అయిపోయినాయి. ప్రభునంతులారా, నాకు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వస్తూ ఉంది. అది అంతా సాతానుడి యొక్క ప్రచారం, అది సాతానుడు పెడుతున్న శోధన, దేవుడు అది తీసేస్తాడు అనే ఒక నడిపింపు వస్తుంది. ఆ నడిపింపునే వాళ్ళకి చెప్పాను. పిల్లరా, మనం ప్రతి విషయానికి, ప్రతి పాయింట్లో మనం ఏదో చేయగలమని మన మీద, మన బలం మీద, మన ధనం మీద, మనకున్న హంగు మీద, మనకున్న సర్కిల్ మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. ప్రభువు నన్ను బలపరుస్తాడు, ప్రభువు ఈ పనిని చేస్తాడు,
ప్రభు మా కుటుంబాన్ని నడిపిస్తాడు, ప్రభు మా అవసరతలు తీరుస్తాడు, ప్రభు మా కొరతలు తీర్చి నిండుదనాన్ని ఇస్తాడు. నా ప్రభు ఈ విషయంలో చొరవ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన బలపరుస్తాడు. అందువలన నేను చేయగలను ఈ పనిని అని ప్రభువు మీద మనం ఆధారపడాలి. మనం నడుస్తున్నామంటే భూమి మీద ఆధారపడి నడుస్తున్నాం. మనం కూర్చున్నామంటే భూమి మీద ఆధారపడి కూర్చుంటున్నాం. మనం పడుకున్నామంటే భూమి మీద ఆధారపడి పడుకుంటున్నాం. మనం ఏదైనా తింటున్నామంటే భూమి మీద ఆధారపడి పండించుకొని తింటున్నాం. భూమి మీద మన పనులన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ భూమి దేవుని మాట మీద ఆధారపడింది. శూన్యములో ఈ భూమిని రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. చూసారా పిల్లరా? కాబట్టి మనల్ని బలపరిచే దేవుడున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ విషయంలో కూడా ఇది నా వలన కాదు అని మనం చెప్పలేము. అందుకనే 13వ వచనంలో పౌలు గారు తన సాక్ష్యాన్ని ఏం చెబుతున్నాడంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అయితే పిల్లరా, ఇప్పుడు మనము దేవుని బలాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? మనం దేవుని బలం. ఎందుకంటే మనల్ని బలపరిచేదే ప్రభువు కదా. మరి ఇప్పుడు దేవుని బలం మనం పొందుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని శక్తిని పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని దగ్గర బలం రావాలి, ప్రతిరోజు దేవుని శక్తి రావాలి, ప్రతిరోజు దేవుని కృప రావాలి. ప్రతిరోజు దేవుని దగ్గర నుండి వాటిని మనం పొందుకుంటా ఉంటే ఆ బలం మనలోనికి వస్తే ఆ బలము ద్వారా మనం ఏదైనా చేయగలం. ఎలా? దేవుని బలం ఎలా వస్తుంది చూడండి. దేవుని బలం మనలోనికి ఎలా వస్తుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అందరు చెప్పండి మాట. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చూడండి, దేవుని బలం మనలోనికి ఎలా వస్తుందంటే, దేవుని నామమున మనం అడగటం నేర్చుకోవాలి. దేవుని నామము అనగా యేసు నామములో అడుగుడి నేను ఇస్తాను, వెదకుడి దొరుకుతాను, తట్టుడి మీకు తీయబడుతుంది. అడగమంటున్నాడు. నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. తీరిగ్గా మోకరించాలి. హడావుడిగా మోకరించడం కాదు, తీరిగ్గా మోకరించాలి. ఆ మోకరించి అడిగేటప్పుడు నీ మనస్సులో ఉన్న బాధలన్నీ అక్కడ దొర్లించేసేయి. నీ గుండెలో ఉన్న భారం అంతా ప్రభు పాదాల దగ్గర దొర్లించు. నీ లోపల ఉన్న వేదన కానీ సంతోషం కానీ, ప్లస్ పాయింట్స్ అయినా మైనస్ పాయింట్స్ అయినా, మెరిట్స్ అయినా డిమెరిట్స్ అయినా, అవి గొప్ప కార్యాలైనా లోటులైనా, ఏదైనా సరే, ప్రభా ఇలా ఉంది నా పరిస్థితి అని ప్రభు దగ్గర కుమ్మరించుకోవాలి. ఎప్పుడైతే మన పరిస్థితిని, మనకున్న ఆరోగ్యాన్ని, మనకున్న అనారోగ్యాన్ని, మనకున్న ఆర్థిక స్తోమత,
మనకున్న పేదరిక పరిస్థితి, మనకున్న హెచ్చుతగ్గులు, మనకున్న లోటుపాట్లు అన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని చెప్పుకుంటా ఉంటే మన హృదయములో దేవుని బలము వస్తుంది. దేవుని బలం వస్తుంది. హృదయంలో ఒక నిండుదనం వస్తుంది. హృదయంలో తేజస్సు, ఒక గంభీరత, ఒక ధైర్యం వస్తుంది హృదయంలో. ఆ విధంగా మనం బలం పొందుకుంటాం. ఆ బలము ద్వారా మనము సమస్తము చేయగలము. సమస్తము చేయగలం. ఆ బలము ద్వారా సమస్తము చేయగలం. కావున ప్రభువులారా, పౌలు గారి సాక్ష్యం లాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, పౌలు గారు, ప్రభా నువ్వు బలపరిస్తే నేను చేస్తాను, నువ్వు బలపరిస్తేనే కదా ఇది చేసేది, ఇది జరిగేది అని చెబుతాడు దేవునికి. దేవుడు బలపరుస్తాడు, ఆ పని అయిపోద్ది. కావున మన జీవితాల్లో దేవుని బలం మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. దావీదు గారు కూడా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. సింహాన్ని చీల్చే విషయంలో, తోడేలను చీల్చే విషయంలో, గొల్లియాతును హతమార్చే విషయంలో, ఫిలిస్తీన్లను యుద్ధం చేసి జయించే విషయాల్లో, శత్రువులందరినీ జయించే విషయాల్లో, ఆయన కుటుంబ సభ్యుల్ని శత్రువులు దాసులుగా తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళని జయించే విషయంలో, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. పాత నిబంధన కాలంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున మనము కూడా దేవుని బలం మీద ఆధారపడాలి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇంకా చూడండి, 18వ కీర్తన మనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 18వ కీర్తన తీయండి. కీర్తన 29వ వచనం చదవండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. చూడండి ఎలాంటి మాటలు. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అంటే నీ సహాయము నాకు కావాలి, నా దేవుని సహాయము నాకు కావాలి, నా ప్రభువు నన్ను బలపరచాలి, ప్రభువు నన్ను ధైర్యపరచాలి, అప్పుడే నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు. కావున ప్రియులారా, ఫిలిప్పీ 4:13 మనం చదివాం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నువ్వు ఏదన్నా చేయాలి, చేయగలవు, కానీ క్రీస్తుతో కలిసి చేయగలం. క్రీస్తు ప్రభు లేకుండా ఏం చేయలేం. ఆయన బలపరిస్తేనే మనం ఏదన్నా చేయగలం. ఆయన బలపరచకుండా ఏం చేయలేం. పౌలు గారు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. సమస్తం చేస్తే చేయొచ్చు, కానీ ఎవరు బలపరుస్తున్నారు ఆయన్ని? పౌలుగా దేవుడు బలపరుస్తున్నాడు. అందుకనే ఇక్కడ కీర్తన గ్రంథంలో చదివాం, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. అందుకనే మన డైలీ లైఫ్లో దేవుని బలము కొరకు మనం అడుగుతూ ఉండాలి. మన డైలీ లైఫ్లో మనం చేసే పనులు, మనం పెట్టుకునే కార్యక్రమాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం వెళ్ళే దారి, మనం చేయబోయే నూతన ప్రయాణం, వీటన్నిటికీ మీరు బలపరచాలయ్యా, మీ బలం మాకు కావాలని అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుని బలం మనకు వస్తుంది.
ఇది ప్రాక్టీస్ చేయాలండి. ఇది మెసేజ్ విని వదిలేస్తే వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేయాలి. రోజు దేవుని అడుగుతూ ఉంటే ప్రభు నీకు ఆ బలాన్ని ఇస్తాడు. తర్వాత దేవుని బలం ఇంకెలా వస్తుందంటే మనకి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే నీకు బలం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు బలం ఎలా వస్తుంది నీకు? యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. నువ్వు దేవుని వైపు చూడాలి. పొట్టి జక్కయ్య మేడి చెట్టు పైన ఉన్న యేసు ప్రభుని యేసు ఎవరో అని చూడగోరాడు. ఆయన ఎదురు చూశాడు. అందుకనే ప్రభు ఆయన ఇంటిలోనికి వచ్చాడు. ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండే జీవితము నీకు బలాన్ని ఇస్తుంది. దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు తెల్లవారుజామున 4 గంటలకు మోకాళ్ళ మీద ఉండేవాడంట. 6 గంటల వరకు 2 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడంట. ఎందుకయ్యా ఇంత సిన్సియర్గా రోజు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే ఆయన చెప్పేవాడు, ఈ మోకాళ్ళ ప్రార్థన నాకు లేకపోతే ఈరోజు నేను చేసే పనుల్లో నేను ఓడిపోతాను అని చెప్పాడంట. ఈ మోకాళ్ళ ప్రార్థనే నా పనుల్ని జయించుకోవడానికి నాకు ప్రభు సహాయం చేస్తున్నాడు అని చెప్పాడు. దేవుని కొరకు ఎదురు చూడటము, దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రభునంతులరా, తల్లులైన మీరు, తండ్రులైన మీరు, యవనస్తులైన వారు దేవుని కొరకు ఎదురు చూడటం మనం నేర్చుకుంటే నీ కార్యాలన్నీ సఫలమవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని కొరకు ఎదురు చూచిన వారు ఎవ్వరు కూడా పని కాలేదు అన్నవాళ్ళు లేరండి. నిన్ను నమ్మిన వారెవ్వరు ఓడిపోలేదయ్యా, ఏ యుద్ధములోన ఓడిపోలేదయ్యా. చూసారా? నిన్ను నమ్మిన వారు, నీ కొరకు ఎదురు చూచిన వారు, నీ కొరకు కనిపెట్టేవారు ఎన్నడూ సిగ్గుపడరు, ఎన్నడూ ఓడిపోరు, ఎన్నడూ కూడా మరి నష్టపోయామని చెప్పరు. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రభువా నీవే సహాయము. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా అంటేనే బలవంతుడని అర్థం. యెహోవా అంటేనే సర్వశక్తివంతుడని అర్థం. యెహోవా అంటేనే మరి ఎల్ షద్దాయ్ అని అర్థం. యెహోవా అంటేనే వెలుగునిచ్చువాడు అని అర్థం. ఆ యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నూతన బలం వస్తుంది. బలహీనతలో ఆయన కొరకు ఎదురు చూస్తే బలం వస్తుంది. కృంగుదలలో ఆయన కొరకు ఎదురు చూస్తే జయం వస్తుంది. మరి వేసారిన స్థితిలో ఎదురు చూస్తే నీవు చేవదేరినట్లుగా గట్టి పడతావు, బలపడతావు. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.
ఈ నూతన బలమే ఏలియాను బలపరిచి అలసిన ప్రాణాన్ని బలపరిచి బహుదూర ప్రయాణం వెళ్ళినట్లుగా ఏలియాను బలపరిచాడు. మరి మనము దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకుంటున్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రతిరోజు తెల్లవారుజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావా? అయ్యా కొంచెం అప్పుడప్పుడు చేయట్లేదని అంటున్నావా? అందుకే నీకు బలం రావట్లేదు. నువ్వు పడుకున్న స్థలంలో వెంటనే దిగి మోకరించడం అనేది నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని. అది దేవుని కొరకు ఎదురు చూడటం. ఒక సహోదరుడు ప్రభువుని కొత్తగా తెలుసుకుంటున్న టైంలో ఇంట్లో బైబిల్ చదవటం వాళ్ళు ఒప్పుకోరు. పెద్దోళ్ళు బైబిల్ చదువుతున్నామని తెలిస్తే ఒప్పుకోరు. అందుకని ఆ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు బెడ్ లైట్ అంటే జీరో క్యాండిలే కదా, బెడ్ లైట్ వేసుకొని పడుకుంటారు. ఈ అబ్బాయి బైబిల్ చదవాలి, లైట్ వేస్తే లైట్ ఎందుకు వేసావు, బైబిల్ ఎందుకు చదువుతున్నావు ఊరుకోరు. అందుకని బెడ్ లైట్ వేస్తే అందరూ పడుకున్నప్పుడు ఆ జీరో క్యాండిల్ లైట్ దగ్గరకు వెళ్ళి ఆ గుడ్డిగా కనబడే ఆ వెలుతురులోనే రాత్రులు నేను బాగా బైబిల్ చదివానని చెప్పాడు. ఏది? బెడ్ లైట్ కాంతితోనే. ఆ కాంతికే నేను బైబిల్ చదివాను బ్రదర్. అలా చదివి ప్రతి రాత్రి చదివి దేవుని వాక్యం నేను జీర్ణించుకున్నా, నాకు బలం వచ్చింది అని అన్నాడు. మనకు అన్ని వసతులు ఉంటాయి, అలాంటి కష్టాలు ఏమి లేవు. యవనస్తుడు కూడా కష్టాలు మనకేమి లేవు. బైబిల్ స్వేచ్ఛగా చదవచ్చు, కానీ చదవం. అందువల్ల మనకు బలం రావట్లేదు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అంటే నువ్వు ఏదన్నా చేయాలంటే ప్రభువు నిన్ను బలపరచాలి. మరి ప్రభు బలం నీలోకి ఎలా వస్తుంది అని అంటే నువ్వు ఆయన నామమున అడగాలి, మొదటి విషయం. రెండో విషయము, ఆయన కొరకు నీవు ఎదురు చూడాలి. మూడో విషయం ఏంటో చూద్దాం. ఆయన బలం నీకు రావాలి అని అంటే మూడో విషయం, జెఫన్యా గ్రంథం తీయండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హర్షించుట అనగా హృదయమంతటితో ఆనందించటం. మనందరికీ బాగా తెలుసు, సంతోషమే సగము బలం. చెప్పండి, సంతోషమే సగం బలం. సంతోషం ఎవరిని గురించిన సంతోషం? దేవునిలో సంతోషించాలి. దేవునిలో సంతోషించాలి. నీకు దేవుని బలం ఎలా వస్తుందంటే 17వ వచనంలో ఏం చదువుతున్నావు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. అనగా దేవుడు మన మధ్య ఉండటమే మనకు బలం అండి. దేవుడు మన మధ్య ఉండటమే మనకు బలం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు నీ మధ్య ఉన్నప్పుడు ఆయన నిన్ను తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు.
అందుకనే మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు మన మధ్య ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒక ఇంటిలో ఉన్నామనుకోండి, ఆ ఇంటి వాతావరణము దేవుడు ఉండే ఇల్లాగా మనం చేయాలి. ఏ టీవీలు పెట్టుకుంటానో, ఏ లోక సంబంధమైనవి ఆ టీవీలో చూసుకుంటానో ఉంటే అక్కడ ప్రభు మన మధ్య ఉండలేడు. దేవుని వాతావరణం. ఇప్పుడు మనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు పాటలు పాడతాం, స్తుతులు చెబుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పుకుంటాం. మన హృదయాల్ని వాక్యం విన్న తర్వాత నన్ను కూడా బలపరచు ప్రభువా అని అడుగుతాం. ఈ వాతావరణము మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఆయన మన మధ్య ఉంటానంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉండేటట్లుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటే, మనం అలాగ ప్రవర్తిస్తూ ఉంటే ఆయన బలం మనలోనికి వస్తూ ఉంటుంది. అబ్రహాం ఇంటిలో దేవుడు అలాగూ నివసించాడు. అందుకే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. యెహోషువతో దేవుడు ఎప్పుడు అలాగ తోడుగా ఉన్నాడు. అందుకే యెహోషువను బహుబలవంతుడిగా దేవుడు మార్చేశాడు. ప్రియరా, మనము ఉన్న ఏరియాలో దేవుడు మన మధ్య ఉండే ఆ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. అందుకే లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళబాకండి అని చెప్పేది అందుకే కారణం. ఆ లోక సంబంధమైన అల్లరి చిల్లరగా జరుగుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళతాం, అవి చూస్తాం, మనసు నొచ్చుకుంటుంది. వచ్చిన తర్వాత ప్రార్థనాత్మ పోతుంది. ఆ తర్వాత మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటే అక్కడున్న చీకటి మన ద్వారా వచ్చి పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. రకరకాల శోధనలు ఉన్నాయి. అందుకే మీరు అసలు అక్కడికి వెళ్ళబాకండి అని చెప్పేది. మనం వెళితే అక్కడ దేవుడు ఉండాలి. దేవుడు అక్కడ లేడు అనుకుంటే మనమే ఉండి మన దగ్గరే దేవుడు ఉండేటట్లుగా మనం సృష్టించుకోవాలి. చాపేసుకొని ప్రార్థన చేయి, పాటలు పాడు, వాక్యం చదువు, దేవుడు అక్కడ నీ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రభువు నీ దగ్గరికి వస్తే ఆయన శక్తిమంతుడు. నీకు బలం వస్తుంది, నిన్ను బలపరుస్తాడు. ఆ బలం ద్వారా మనం ఏం చేయగలం? సమస్తం చేయగలం. అంతే. మన ఇంట్లో పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు. సంఘంలో పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు. మన పర్సనల్ పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు. మన కుటుంబ బాధ్యతల ప్రభు చూసుకుంటాడు. కావున ప్రభునందు పిల్లరా, పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నేను ఏదన్నా చేశానంటే అది ప్రభు బలపరచుటను బట్టే చేస్తున్నాను. ఇప్పటి వరకు మన జీవితంలో నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన నిన్ను బలపరచబట్టే నువ్వు ఏదన్నా చేసావు. నీ అంతటి నువ్వేం చేయలేదు. ఆ గ్రహింపులోనికి మనం రావాలి. ఆ గ్రహింపులో మన కుటుంబం ఎదగాలి. అందుకనే జెఫన్యా 3:17 చదువుతున్నాం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన మన మధ్య ఉండులాగా చేసుకోవాలి. అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన వాక్యం మన మధ్య ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ ప్రభు మన మధ్య ఉండేలాగా చూసుకుంటున్నామా? అంతేకాదు పిల్లరా, మరి దేవుడు మనల్ని బలపరచాలి అనంటే ఇంకా మనలో ఏముండాలంటే దేవుని ఆత్మ మనతో ఉండాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ.
వాక్యములో ఉన్న దేవుని ఆత్మ, పరలోకములో ఉన్న దేవుని ఆత్మ, సంఘములో ఉన్న దేవుని ఆత్మ, ప్రార్థనలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని ఆత్మతో మనల్ని మనం నింపుకుంటా ఉండాలి. అప్పుడే మనకు బలం వస్తుంది. దేవుని ఆత్మ మనతో ఉండాలంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్లో దేవుని పిల్లలు ఎక్కడన్నా ప్రార్థన ఏర్పాటు చేస్తే అక్కడ కలిసి వారితో కలిసి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా మనకు బలం వస్తుంది. అపోస్తుల కార్యములు చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూసారా ఏమంటున్నాడు అక్కడ? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. తర్వాత ఏమంటున్నాడు? మీరు యెరూషలేములోను యూదయ సమర దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూడాలి. పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు వస్తాడు అనంటే దేవుని పిల్లలతో కలిసి మనం ఉండాలి. దేవుని బిడ్డలతో కలిసి మనం ప్రార్థన చేయాలి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం అది ఒక మెట్టు. దేవుని బిడ్డలు కొంతమంది ప్రార్థన చేసుకునే ప్రార్థన పరులతో కలిసి ప్రార్థన చేయడం అదొక మెట్టు. అలా చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ బలం మనకు వస్తుంది. దీన్నే మనం ప్రార్థనా బలం అనొచ్చు, పరిశుద్ధాత్మ బలం అనొచ్చు, పునరుద్ధానపు బలం అనొచ్చు, శిలువ శక్తి అనొచ్చు. ఇలాగ మనం ఈ శక్తిని పొందుతాం. ఈ బలము మనకు వస్తే మనం ఏదైనా చేయగలం. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఇక అది దీంతో అందరికీ అసలు అర్థమైపోతుంది. అదేంటంటే, నువ్వు ఏదన్నా కాస్త తింటేనేగా పనిచేసేది, అవునా కదా చెప్పండి? తినకుండా కూడా పని చేసేవాళ్ళు చప్పట్లు కొట్టండి. నువ్వు ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి? నువ్వు కాస్త తినాలి. అదే తినమంటున్నా ఇప్పుడు. అదే దేవుని బలం నీకు రావాలంటే కాస్త తిను. ఏంటి తినాలి? మొదటి విషయం ఏంటి? దేవుని నామమున అడుగు, బలం వస్తుంది. తర్వాత రెండవ విషయం ఏం చెప్పాను? ఆయన కొరకు ఎదురు చూడండి. రోజు 2-3 గంటలు దేవుని కోసం ఎదురు చూడండి, నీకు బలం వస్తుంది. మూడో విషయం ఏం చెప్పాను? ఆయన మీ మధ్య ఉండులాగున చూసుకోండి. ఆయన మీ మధ్య ఉండులాగున అంటే వాక్యముతో, ప్రార్థనతో, దేవుని బిడ్డల సహవాసంతో నింపబడేలాగా చూసుకోండి, మీకు బలం వస్తుంది. అలాగే నాలుగో విషయం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. అంటే ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. అందుకే గురువారము ఈ మిడ్ వీక్ ప్రేయర్స్ ఒక్కొక్క ఇంటిలో పెట్టుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే, అందరం కలిసి ఆ ప్రార్థన చేసినప్పుడు అది మనకు బలం వస్తుంది. అందుకే వారానికి ఒక్కసారి అందరినీ ఇలాగూ ఒక చోట చేర్చి ప్రార్థన చేపిస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన ద్వారా బలం వస్తుంది మనకి. ఇది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం. ఇవి చేయటం ద్వారా దేవుని బలం మనకు వస్తుంది. ఇక చివరికి ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిద్దాం. దేవుని బలం మనలోనికి ఎలా వస్తుందో అంటే, యజ్రా గ్రంథం తీయండి. యజ్రా గ్రంథము 7వ అధ్యాయము. యజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. చూసారా యజ్రా ఎలాంటి సాక్ష్యం చెబుతున్నాడు? నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున
నేను బలపరచబడి, అంటే దేవుని హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి నేను బలపరచబడ్డాను. అందుకే మనం పాడతాం, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము మనం అలాగూ ప్రార్థన మనసుతో ఉన్నప్పుడు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్ననందున నేను బలపరచబడ్డాను. ప్రభునంతులరా, దేవుని హస్తము మనకు తోడుగున్నప్పుడు ఆయన బలం మనలోనికి వస్తుంది. ఆయన చెయ్యే కదండి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి నడిపించుకుంటూ వెళ్ళింది. ఆయన చెయ్యే కదా ఐగుప్తులో అద్భుతాలు జరిగించింది. ఆయన చెయ్యే కదా మోషే నీ చెయ్యి పైకి లేపు, ఎర్ర సముద్రం పాయలు చేస్తానని చెప్పింది. చెయ్యి, ఈ చెయ్యి ఎవరు చెయ్యి అంటే దేవుని చెయ్యి. ఈ చెయ్యి యజ్రాకు తోడుగా ఉంది. అందుకనే ఆయన చెయ్యి నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. ప్రభునంతులారా, మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి. ఆయన చెయ్యి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించబడాలి. వాటి ద్వారా బలం వస్తుంది. అందుకని మనం ఏం చదివాము? ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి నేను ఏదైనా చేస్తున్నానంటే నా ముందు నన్ను బలపరిచే ప్రభు ఉన్నాడు. ఆ బలము ఎలాగూ పొందుకోవాలో నాకు తెలుసు. ఏ రోజుకు ఆ రోజు ఆ బలం పొందుకుంటున్నాను. ఆ బలము ద్వారా నేను సమస్తము చేస్తున్నాను. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ నన్ను బలపరచు ప్రభువా, నీ బలం నాకు కావాలని అడుగుతావా? అలాగూ నువ్వు ప్రతిదినం మోకాళ్ళ మీద ప్రభువుని వేడుకుంటావా? వాక్యం చదువుతావా? ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధాత్మ బలం పొందుకుంటావా? నీ హస్తం మాకు తోడుగా ఉండాలి, మా ముందు ఈ కార్యాలు జరగాలంటే నీ హస్తం మాకు తోడుగా ఉండాలని నెహెమ్యాలాగా నువ్వు ప్రభువుని అడుగుతావా? ఎజ్రాలాగా దేవుని మీద ఆధారపడతావా? పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే ప్రభు నాకు ఉన్నంతకాలం నేను ఏదైనా చేయగలను అని అంటున్నాడు. ఆ దేవుడే, ఆ పౌలు గారు కొన్న దేవుడే మనకు ఉన్నాడు. మనం ఆయన బలం మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాం. ప్రభువా, మీరు బలపరిస్తేనే మేము ఏదైనా చేయగలం. ప్రభు, మీ బలం మాకు మొదట రావాలి. మీ బలం మాలోనికి రావాలి. అప్పుడే మేము ఏదైనా చేయగలం. ప్రభు, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని నడిపించండి ప్రభు అని దేవుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరిని నోరు తెరిచి ప్రార్థన చేసి, ప్రభువా నీ బలం మాకు కావాలి. ప్రభువా నీ బలం మాకు కావాలయ్యా. నీ బలము ద్వారానే వ్యాధులు పారిపోతాయి ప్రభువా. నీ బలము ద్వారానే శోధనలు పారిపోతాయి ప్రభువా. నీ బలము ద్వారానే దేవుని శక్తి మాలోనికి వస్తుంది ప్రభువా. ఓ దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పుచున్నాడు. మేము ఏదైనా చేయగలం, మీరుంటేనే, మీరు బలపరిస్తేనే మేము ఏదైనా చేయగలం. అట్టి కృపను మా అందరికి ఇవ్వండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ మీద ఆధారపడుచున్నాం. మీ బలమును మా అందరికీ దయచేయండి. మా పనులన్నీ సులభముగా కావటానికి మీ బలం మాకు కావాలి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి. మీ మీద ఆధారపడుచున్నాము. మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి బలపరిచి నడిపించమని. ఈ మాటలు మా హృదయంలో నిలిచి ఫలించాలి. వినుచున్న ప్రతి ఒక్కరికి మేలు ఆశీర్వాదం వారి కుటుంబాలకు వచ్చేలాగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.